యెస్. డిస్టర్బెన్స్ గా. హ్మ్. అయితే హ్మ్. నేను కూడా కాక్రోచ్ అవుతాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి అన్నది ఇప్పుడు మనం చూసుకుంటే అసలు కాక్రోచ్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే సుప్రీంకోర్టు సిజేఐ ఇచ్చిన చేసినటువంటి ఒక వ్యాఖ్య కారణంగా ఈ పార్టీ పుట్టింది. ఈ పార్టీ నిజంగా రాజకీయ పార్టీ కాదు. ఇది కేవలం సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఎక్స్, ట్విట్టర్ లేకపోతే ఇన్స్టాగ్రాము హ్మ్. వీటన్నిటిలోంచి పుట్టుకొచ్చినటువంటి ఒక సటారికల్ ఉద్యమం అన్నమాట. అంతే. ఐటీ ప్రొఫెషనల్ అదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అభిజిత్ దీప్కే ఆయన నేతృత్వంలో ఏర్పాటైంది. ఈ దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణ వైఫల్యాలు, నీటు, అదేవిధంగా సిబిఎస్ఈ ఇటువంటి వాటిని ఈ యువత ఎదుర్కొంటున్న సమస్యలను వ్యవస్థ పైన ప్రశ్నించడానికి ఈ జంజీ యువతను ఆకర్షించేలాగా ఒక మీమ్ తరహా ఉద్యమంగా మొదట ప్రారంభించారు. హ్మ్. తర్వాత దానికి ఒక సింబల్ అనుకూలంగా లేదా ప్రతికూల పరిస్థితుల్లోనైనా అంటే ఒక వేటినైనా తట్టుకొని బతికే మొండి జీవి బొద్దింక కాబట్టి ఈ వ్యవస్థలోని లోపాలన్నింటినీ కూడా ఎత్తి చూపుతా సామాన్యుడి పోరాట పటిమ అదేవిధంగా ఒక ఆ, ఆ, ఒక మొండితనానికి ప్రతీకగా ఈ బొద్దింకని తమ చిహ్నంగా వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. హ్మ్. తర్వాత మనం చూసిన 6వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ కాక్రోచ్ జనతా పార్టీ మొదట ఈ నిరసన కార్యక్రమం జరిగింది. అయితే ఈ నిరసన కోసం అమెరికా నుంచి అభిజిత్ ఢిల్లీ వచ్చాడు. తర్వాత నిరసనకారుల చేతుల్లో జాతీయ జెండాలు కానీ లేకపోతే అంబేద్కర్ ఫోటోలు, పూలు ఇవన్నీ పెట్టుకొని వినూత్నంగా మాస్కులు కూడా ధరించి వినూత్నంగా ఒక నిరసన అయితే తెలియజేశారు. హ్మ్. ఈ లడాక్ ఉద్యమకారుడు చోనామ్ వాంగ్చుంగ్ కూడా దీంట్లో వాళ్ళు పాల్గొని వాళ్ళకి మద్దతు ఇచ్చారు. హ్మ్. అయితే కొత్త ఇది విఫలమైందా లేకపోతే విజయవంతమైందా అన్నది చూస్తే కొంత అంటే షార్ట్ టైంలో చేశారు. వాళ్ళకి ఒక పార్టీ నిర్మాణం లేదు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ నిర్మాణం లేదు. ఊరిక ఈ ఎక్స్ లోనే అంటే సోషల్ మీడియాలోనే ఉన్నారు కాబట్టి కొంత రాలేదన్న ఒక ఇది ఉంది. కాకపోతే మొత్తానికి అయితే బాగానే జరిగిందని చెప్పారు. అయితే ఈ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటం హ్మ్. దీన్ని ఎట్లా చూడాలి అంటే అంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా కాక్రోచ్లే, నేను కూడా వాళ్ళలో ఒకరిని అనే ఉద్దేశంతో ఆయన చెప్పుండొచ్చు. హ్మ్. అంటే కాక్రోచ్ పార్టీ అందరిని ప్రశ్నించే ఉద్యమం కదా, ప్రశ్నించే వాళ్ళు కాబట్టి ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా కాక్రోచ్లే కాబట్టి నేను కూడా వాళ్ళలో ఒకరిని అవుతాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో లేడు, ప్రజా సమస్యల మీద అధికార పక్షం పైన తానే ప్రధాన పోరాట యోధునని ప్రొజెక్ట్ చేసుకోవడానికి లేకపోతే ఈ ఈ ఈ యొక్క కాక్రోచ్ ఎంత అణిచివేసినా కూడా మళ్ళీ లేచే మొండిజీవి అనే భావాన్ని తన రాజకీయ మనుగడకి ఒకవేళ అన్వయించుకోవాలని హ్మ్. ఆయన భావించుండొచ్చు. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఈ తరం నేటి తరం యువత ఏదైతే ఉందో జెన్జీ హ్మ్. డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఈ కాక్రోచ్ ఉద్యమం చేస్తున్నారు, ఆకర్షణలు అవుతున్నారు కాబట్టి ఆ ట్రెండ్ ని తమ వైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు. హ్మ్. యూత్ తో కనెక్ట్ అవ్వడానికి ఇప్పుడు కాక్రోచ్ ని హ్మ్. ఆయన ఆశ్రయించారు అనుకోవచ్చు. అదే. అంటే అయితే దీనిపైన ఈ కామెంట్స్ పైన నేను కూడా కాక్రోచ్‌ని అవుతా అని చెప్పి జగన్ చేసిన కామెంట్స్ పైన పొలిటికల్‌గా ఎట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మామూలుగా మీతో చాలామంది నాయకులు వీళ్ళు మాట్లాడుతుంటారు కదా! వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఢిల్లీలో ఏదైనా పరిణామం జరిగినప్పుడు లేదా ఏదైనా ఎవరైనా ఒక నిర్ణయమో లేకపోతే ఒక కామెంటో చేసినప్పుడు దాని మీద రియాక్షన్స్ కూడా వస్తుంటాయి. కొంతమంది బహిరంగంగా మాట్లాడతారు, కొంతమంది ఆఫ్ ద రికార్డ్ కూడా మాట్లాడుతుంటారు. ఎట్లా ఉన్నాయి రియాక్షన్ అసలుకి కాక్రోచ్ అనంగానే? ఈ కాక్రోచ్ అనగానే ఇప్పుడు అసలు ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ విలేకరుల సమావేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది చూసారు. ఇక్కడ సీఎం కూడా ఈ రోజు ఉన్నారు, ఆ! ఢిల్లీ సీఎం అదేవిధంగా తెలంగాణ సీఎం హ్మ్. వీళ్ళంతా కూడా ఉన్నారు, హ్మ్. ఇక్కడ అధికారులు వీళ్ళంతా కూడా ఉన్నారు. హ్మ్. అసలు నేను కాక్రోచ్ నవ్వుతానని అంటాం చూస్తే హ్మ్. అసలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో అర్థం కాదు. ఓకే. ఆయన కాక్రోచ్ కాదు, ఇంకా డైనోసార్ లాగా లేకపోతే అవినీతి సామ్రాజ్యానికి ఒక మగటం లేని మహారాజు కాబట్టి ఆయన వేరే దాంతో ఏదైనా పోల్చుకుంటే బాగుంటదేమో అన్న ఒక వ్యాఖ్యలు కూడా వచ్చాయి. మనం ఓకే. చూసాం వైఎస్ఆర్ హయాంలో క్విట్ ప్రోకోకు సంబంధించి 1,00,000 కోట్ల అవినీతి జరిగినప్పుడు అందులో మొదటి పేజీలోనే జగన్మోహన్ రెడ్డి పేరుంది. హ్మ్. సో అట్లాంటిది తర్వాత మళ్ళీ తన 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కూడా ఇప్పుడు త్వరలో మన ఏపీ
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఒక పుస్తకం తీసుకురాబోతున్నారు. మ్హూ. ఆ పుస్తకాన్ని కూడా ఇప్పుడు ఢిల్లీలో మొత్తం అందరు ఎంపీలందరికీ పంచిపెట్టాలని కూడా చూస్తున్నారు. ఓకే. అన్ని భాషల్లో మళ్ళీ దాన్ని మ్. ఆ, తర్జుమా చేసి మరి ప్రింట్ చేసి మ్. అన్ని ఎంపీలందరికీ, అంటే జగన్మోహన్ అంతేనా? రెడ్డి వాళ్ళకైనా జంజీలకి జన ఆల్ఫాలకు కూడా అందిస్తారా? అవి కూడా జంజీలకు కూడా వెళ్తాయి జనరల్ ఓకే. గా. సో ఓకే. అది కాక్రోచ్ పార్టీ, కాక్రోచ్ అని చెప్పడం అంటే తను ఏదో ఇప్పుడున్నటువంటి జంజీకి తన దగ్గరగా ఉండాలని అనుకోవటం, మ్. లేకపోతే ఒక పాయింట్ మీరంటే ఇటీవల మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు కానీ చాలా సభల్లో మాట్లాడినప్పుడు జంజీ ఆలోచనలు, జనాల్ఫా ఆలోచనలకు అనుగుణంగా కూడా మేము ప్రభుత్వం ఆలోచిస్తోంది, ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఆ జనాల్ఫా జంజీల్ని ఆకట్టుతున్నాడు, మనం ఎక్కడ వెనకబడిపోతున్నాం అని చెప్పి ఈరోజు కాక్రోచ్ని ఎంచుకున్నాడా జగన్? ఒకసారి కాక్రోచ్ పార్టీలో చేరిపోయాడు. మ్. కాక్రోచ్ పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే ఇక ఏపీలో కూడా వాళ్ళ కార్యక్రమాలకి ఏపీలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు కూడా వచ్చి ధర్నాలు చేయండి, మ్. మేము కూడా మీకు బ్యాకప్ ఇస్తాం, లేకపోతే ఫండింగ్ చేస్తాం అని చెప్పి వాళ్ళని ఒక విధంగా ఆహ్వానించినట్టే అనుకోవచ్చు. మ్. ఇట్లాంటి వాటిని తీసుకొస్తే అంటే ఒక వింగ్ ఇది కూడా ఒకటి వస్తుంది, మ్. అక్కడ జరుగుతున్న వాటిపైన మీరు కూడా మ్. దృష్టి సారించండి అని చెప్పడం కూడా అది వాళ్ళని ఆకర్షించడం కోసం ఆ విధంగా చెప్పుకుంటారు అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఎస్, ఒకటి వాస్తవం కృష్ణ గారు, మన దేశంలో ఇప్పుడు ఏ విధంగా ఇంటర్నెట్ వినియోగం కానీ లేకపోతే మొత్తం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సంబంధించిన వినియోగం దగ్గర నుంచి సర్వీస్ సెక్టార్ వరకు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయనేటువంటి కంట్రీస్ కంటే ఎక్కువ వినియోగం ఉంది దీంట్లో. సో ఇలాంటి దేశంలో ఇదంతా కూడా ఎక్కడ ఒక శాంతియుతంగా వీలైనంత వరకు దాన్ని మంచికి, కొంతమంది దుర్వినియోగం చేసుకోవచ్చు, ఆ దిశగా ఉపయోగిస్తున్నారే తప్ప దీన్ని మరో రకంగా వాడాలి, లేకపోతే మరో రకంగా వాడిని రెచ్చగొట్టాలి, లేకపోతే అట్లాంటి ప్రయత్నాలు చేయాలి అనేటువంటిది కొన్ని చోట్ల జరుగుండొచ్చేమో, కానీ మన దేశంలో అలాంటి వ్యవహారాలు అసలు సాధ్యమా? సో దీనిపైన మనం చూసాం ఆ రోజు ఢిల్లీలో కూడా అభిజిత్ పిలుపునిచ్చినప్పుడు ఫస్ట్ పర్మిషన్ రాదు, లేకపోతే ఎలా ఉంటుంది అనుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చూసాం కదా ఎట్లా ఉంది ఏంటి అనేది. సో అలాంటప్పుడు ఈ విషయాన్ని ఎలా ఆలోచించాలి? ఇప్పుడు ఎవరైనా నిరుద్యోగులు లేకపోతే ఇంకోరినో ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఒక విషయం, ఈ ఆన్లైన్ నిరసనల ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ ని జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని బలోపేతం చేయడానికి ఇలా వాడుకుంటున్నారని అనుకోవచ్చు. సో ఈ యొక్క కాక్రోచ్ పార్టీని, అంటే కాక్రోచ్లు అంటే అక్కడ కూడా యూత్ని ఒక రెచ్చగొట్టడం కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిని మీరు సరైనటువంటి దృక్కోణంలో చూడట్లేదు. ఇక్కడ పైగా అక్కడ ఆయన ఈరోజు